నమస్కారం. శుభదిన కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది, నేటి పంచాంగం, ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారా? 6/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:47, తిథి అష్టమి సాయంత్రం 6:52 వరకు, నక్షత్రం భరణి రాత్రి 8:13 వరకు, యోగాలు గండ మధ్యాహ్నం 3:01 వరకు, కరణము బాలవ ఉదయం 7:50 వరకు, కౌలవ సాయంత్రం 6:52 వరకు, తైతిల ఉదయం 5:47 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుంచి 3:35 వరకు, గుళికకాలం ఉదయం 9:09 నుంచి 10:46 వరకు, యమగండం ఉదయం 5:57 నుంచి 7:33 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు, మరల మధ్యాహ్నం 3:22 నుంచి 4:13 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:38 నుంచి 5:10 వరకు, వర్జ్యం ఉదయం 6:28 నుంచి 8 గంటల వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో బాధ్యతలు, అదేవిధంగా పరాక్రమం, అదేవిధంగా నిర్భయంగా నిర్ణయాలు తీసుకునే స్థైర్యం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజు. మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. దగ్గర ప్రయాణాలకి అవకాశం లాంటిది ఉంది. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా చాకచక్యంగా నిర్ణయాలతో అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. స్నేహితుల యొక్క సహకారంతో, పరాక్రమంతో, మంచి నిర్ణయాలతో, కొత్త ఉత్సాహంతో, అధిక చురుకుతనంతో పనులు పూర్తి చేయడానికి విశేషంగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాల్లో చక్కగా విజయాన్ని సాధిస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారికి ముఖ్య అంశాలలో అంటే ఏదన్నా ఖర్చులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే స్నేహితులకి, ఆత్మీయులకి, ముఖ్యులైన వ్యక్తులకి, తోబుట్టువులకి సంబంధించిన విషయాలలో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, లేకపోతే వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ప్రయాణ రీత్యా కావచ్చు, మొదలైన వాటి సంబంధమైన రీత్యా ఆలోచనలు అనేవి అధికంగా చేసే అవకాశం అనేది కనబడుతోంది. అయినప్పటికీ కూడా ముఖ్యులతో సంభాషించేటప్పుడు మాటలతో ఇబ్బంది కలగకుండా కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలతో, అంటే మాటల్లో పౌరుషాన్ని నియంత్రించుకుంటూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయం, ప్రయాణాలు మొదలైన విషయాలలో వీలైనంత వరకు మీరు సమన్వయాన్ని పాటిస్తూ మాటలతో ఘర్షణలు రాకుండా అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధిక ఆలోచనలతో వీలైనంత వరకు ఆ ఆలోచనలలో ఉద్వేగాలను అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంటే ఆలోచనలలో ఎక్కువ ఘర్షణాత్మకంగా, అది కూడా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే పూర్వపు పెట్టుబడుల విషయం, ఇతరులకు ఇచ్చిన రుణాల విషయం, అది కాకుండా మీకు రావాల్సిన విషయాల్లో ఏదైనా ఉంటే ధనానికి సంబంధించిన విషయాలు మొదలైన విషయాలకు సంబంధించిన ఉద్వేగాలు అనేవి అధికంగా ఉంటే వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వీలైనంత వరకు ఘర్షణాత్మకమైన ఆలోచనలని అధిగమిస్తూ బయటికి వచ్చే ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, మాట విలువ అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఆశించిన విషయాలలో అనుకూలతలని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృత్తిపరమైన విషయాల మీద మంచి స్థిర అభిప్రాయాలు, నూతన అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, వృత్తిపరమైన స్ట్రెస్ అనేది అంటే ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, తద్వారా సమయానికి ఆహార స్వీకరణ మొదలైన విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా వాహనాల విషయంలో, నిద్రలేమి యొక్క విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని మీరు అధిగమించే ప్రయత్నం చేయాలి. అది వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు. మాటల వల్ల ఘర్షణలు ఎదురుకాకుండా ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తే మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి ముఖ్య అంశాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అందులో పెద్దల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారు. ఉన్నత విద్య రీత్యా కావచ్చు, దూర ప్రయాణాల రీత్యా కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల మంచి ఫలితాలు, అదేవిధంగా విజయ సాధన మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. మిత్రుల సమయానికి సహకరిస్తారు. పరాక్రమం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా కుటుంబంలో మంచి కార్యక్రమాల కొరకు ప్రణాళికలు వేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశ పర్యటనల కోసం కూడా ఆలోచనలు చేస్తారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి ముఖ్య విషయాలలో ఆకస్మికమైన మార్పులతో సమాచారాలు అందుకోవడం, తద్వారా ఆ సమాచారాన్ని మీరు ఉపయోగించుకునే రీతిగా మంచి ఆలోచనలు చేయడం, మంచి మంచి మార్పులకి అవకాశం, అది ఆర్థిక విషయాలు కావచ్చు, వారసత్వపు ఆస్తులు కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం, అదేవిధంగా నెట్వర్క్ విషయంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండే అవకాశాలు, అదేవిధంగా జాయింట్ వెంచర్స్ కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ముఖ్యమైన పనులలో కొంత చేంజెస్తో పాటుగా అది మీకు ఆలస్యాలు లాంటివి, లేకపోతే వచ్చిన అవకాశాల్లో వెంటనే దాన్ని ఇమీడియట్గా ఉపయోగించుకోవడంలో అనుకూలతలు తగ్గే విషయంలో, మానసిక ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఘర్షణలు లేకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృత్తిపరమైన విషయాలలో స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి ఆశించిన విషయాలలో ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో సాంఘిక సంబంధాలు, అలాగే మైత్రి బంధాలను పెంపొందించుకోవడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల సహకారంతో వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీలైనంత వరకు ముఖ్య అంశాలలో అంటే పెద్దల సహకారాన్ని కోరుకున్నప్పుడు కావచ్చు, అదేవిధంగా ఎవరన్నా పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షించినప్పుడు, అదేవిధంగా మీకు ఏదైనా భాతృవర్గం యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు వచ్చే అవకాశాలు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తులతో మాట పట్టింపులకి అవకాశం లేకుండా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధతో పాటుగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సాంఘిక సంబంధాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలను కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల్లో శ్రద్ధ తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారి విషయంలో వీరికి వీలైనంత వరకు శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. రోగనిరోధకతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్య జాగ్రత్తల్లో భాగంగా ఆరోగ్య విషయాలలో, అదేవిధంగా ప్రత్యర్థుల విషయంలో, అదేవిధంగా దాంతోపాటు న్యాయపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఖర్చులు కావచ్చు, అధిక ఎమోషన్స్ అంటే ఉద్వేగాలని అధికంగా ఉండడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన ఘర్షణ లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా
జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారి ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటారు. వారితో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వ్యాపార వ్యవహారాల రీత్యా అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి ఎక్కువ శాతం ఖర్చులు అయినప్పటికీ మీ అది ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కావచ్చు, సంతాన వర్గం నిమిత్తం కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యులైన వ్యక్తులతో వీలైనంత వరకు అపార్థాలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. మాట్లాడేటప్పుడు కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, ఆకస్మిక నిర్ణయాల వల్ల, ఆకస్మికంగా వ్యక్తులతో ఆర్గ్యుమెంట్స్ అంటే వాదోపవాదనల వల్ల కొంత ఆత్మీయ సంబంధాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అది సంతాన వర్గం కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, ఎవరితోనైనా వీలైనంతవరకు వాదోపవాదాలకి అవకాశం లేకుండా ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు వాటిని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి గృహ వాతావరణం విషయంలో ఆలోచనలు అధికంగా ఉంటాయి. అంటే గృహ సౌఖ్యం విషయంలో కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకునే అంశంలో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, కొత్త మార్పుల కొరకు ఆలోచించిన విషయాలు మొదలైన వాటి గురించి ఆలోచనలు. అదేవిధంగా ఆహార శ్రద్ధ అవసరం. వ్యక్తిగత నిర్ణయాలలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. పరాక్రమం అనుకూలంగా ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి, తల్లి యొక్క సహకారం బాగుంటుంది. కానీ అభిప్రాయ భేదాలు కలగకుండా మాట్లాడేటప్పుడు తగిన విధంగా మీరు చూసుకుంటూ ముందుకు పెడితే అది మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా గృహంలో పెద్దలకి, అంటే గృహంలో వీలైనంతవరకు సంతాన వర్గానికి విషయంలో కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన అంశాల్లో కావచ్చు, వీలైనంతవరకు ఆ విషయంలో వ్యక్తులతో మీరు మాట్లాడేటంటే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క చుట్టూ ఉండే వ్యక్తులతో, తోటి సిబ్బందితో కావచ్చు, అలాగే మీ పై అధికారులతో, ముఖ్యంగా స్త్రీలతో, ఎవరితోనైనా సరే ఆలోచనలలో కావచ్చు, లేకపోతే అభిప్రాయాలలో కావచ్చు, ఘర్షణలకు అవకాశం లేకుండా అధికారులతో సమన్వయాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చక్కటి ఫలితాలు ఇస్తుంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? చక్కగా కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, మంచి ఆలోచనలు చేస్తారు, పరాక్రమం బాగుంటుంది, నిర్ణయాలు అనుకూలిస్తాయి, సామర్థ్యంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, అనుకూలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆత్మీయులైన స్నేహితులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, మీ తోటి సిబ్బంది, వృత్తిలో మీతో పాటు ఉండే వ్యక్తులతో వీలైనంత వరకు ఘర్షణలకు అవకాశం లేకుండా మంచి అనుబంధంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాదోపవాదాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది చాలా చక్కటి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. మీనరాశి. అమ్మా, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి, మాట విలువ అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక విషయాలు, ఆలోచనలు మొదలైనవి అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నా వీలైనంతవరకు కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆర్థిక అంశాలలో వీలైనంత మాట్లాడేటప్పుడు కూడా ఘర్షణలకు అవకాశం రాకుండా, ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా వీలైనంతవరకు అది స్థిమితంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటూ గృహ వాతావరణంలో ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుటుంబ సభ్యులతో గృహంలోని వాతావరణంలో, ముఖ్యంగా గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే గృహానికి వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కొంత చికాకుల్ని కలిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, అది కూడా వీలైనంతవరకు మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండడం, అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. అమ్మా, ద్వాదశ రాశుల వారికి వారే
సులభంగా చేసుకునే పరిహారం గురించి తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురయ్యే స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా మీ వ్యక్తిగత దేవత ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, స్తోత్రాలైనా, నామాలైనా, దేవాలయ సందర్శనైనా ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా చాలా మంచి ఇదిగా చెప్పొచ్చు. అదేవిధంగా దేనికి అవకాశం లేదు అన్న భావన కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది ఏర్పడే అవకాశం, అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. అంటే గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మీ ఈ ఇష్టదేవతా ప్రార్థన లేదా ఈ రూపంలో ఏ రోజు చెప్పుకునే ఆ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అన్ని విధాలుగా కూడా అననుకూలత ఏర్పడే సమయంలో కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి శుభదిన కార్యక్రమం. రేపటి శుభదిన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.